సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం ఫేజ్ రూల్ అనేటువంటి టాపిక్ స్టార్ట్ చేసాము, కొత్త లెసన్ స్టార్ట్ చేసాము. వినిపిస్తుందా అమ్మాయి? బేబీ ప్రసన్న వినిపిస్తుంది సార్. ఓకే. సో మనం ఫేజ్ రూల్ అనేటువంటి లెసన్ స్టార్ట్ చేసాము. ప్రావస్థా నియమము అనేటువంటి లెసన్ స్టార్ట్ చేసాము. ఒక్కసారి లాస్ట్ క్లాస్లో చెప్పింది ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే, సో ప్రావస్థా నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరైనంటే కనుక విలార్డ్ గిబ్స్ అనేటువంటి సైంటిస్టు ఫేజ్ రూల్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఫేజ్ రూల్ని సో మ్యాథమెటికల్గా చెప్తారు. ది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఫేజ్ రూల్ ఈజ్, సో గణితాత్మకంగా ప్రావస్థ నియమాన్ని ఎలా రాస్తామనంటే F ఈజ్ ఈక్వల్ టు C-P+2 అని రాస్తాము. సో ఇక్కడ F అనేది ఏంటి? స్వాతంత్ర పరిమితుల సంఖ్య, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ C అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, ఘటకాల సంఖ్య. P అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేజెస్. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఫేజెస్. సో ఇందులో ఒక్కొక్క టర్మ్ గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఒక్కొక్క టర్మ్ గురించి మనం డీటెయిల్గా తెలిసినట్లయితే, టర్మ్ గురించి ప్రావస్థల సంఖ్య అంటాం తెలుగులో. ఒక్కొక్క టర్మ్ గురించి మనం డీటెయిల్గా తెలిసినట్లయితే మనం ఈ ఫేజ్ రూల్ని ఎలా అప్లై చేయగలమో అర్థమవుతుందన్నమాట. సో ఈ ఫేజ్ రూల్ని ఉపయోగించి నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ F విలువను కాలిక్యులేట్ చేస్తూ ఉంటామన్నమాట. సో అసలు ఫేజ్ రూల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చెప్పాను. సో ఒక సిస్టమ్ మీద టెంపరేచరు, అదేవిధంగా ప్రెషరు, అదేవిధంగా కాంపోజిషన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో ఎవరు ఉపయోగపడతారంటే కనుక ఫేజ్ రూల్, ప్రావస్థా నియమం అనేది ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. అవునా? ముందు సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సిస్టమ్ అంటే ఏంటి? ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ విచ్ ఈజ్ అండర్ అబ్జర్వేషన్. సో విశ్వంలో మనం ఎంచుకున్నటువంటి పరిశీలనకు ఎంచుకున్నటువంటి అతి చిన్న భాగాన్నే వ్యవస్థ అంటాం. సో ఈ వ్యవస్థలో రెండు రకాలు ఉంటాయి. దేర్ ఆర్ 2 types ఆఫ్ సిస్టమ్స్. ఒకటి హోమోజీనియస్ సిస్టము, రెండోది హెట్రోజీనియస్ సిస్టమ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో హోమోజీనియస్ సిస్టమ్ అంటే ఏంటి? సజాతీయ వ్యవస్థ అంటే ఏంటి? ఒక వ్యవస్థని సజాతీయ వ్యవస్థ అని అనాలంటే దాని నుండి ఏ భాగం తీసుకున్నా ప్రతి భాగానికి కూడాను ఒకే విధమైన భౌతిక రసాయన ధర్మాలను కలిగి ఉంటే అలాంటి సిస్టమ్నే హోమోజీనియస్ సిస్టమ్, సజాతీయ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఫర్ సపోజ్ మన బేకర్లో వాటర్ని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ వాటర్, నీరు అనేది వ్యవస్థ. ఓకేనా? నీరు అనేది వ్యవస్థ. దీని గురించి మనం స్టడీ చేస్తున్నాం. ఉష్ణోగ్రతలో మార్పు తీసుకొచ్చి, టెంపరేచర్లో మార్పు తీసుకొచ్చినప్పుడు, ప్రెజర్లో మార్పు తీసుకొచ్చినప్పుడు ఎటువంటి ఫిజికల్ చేంజెస్ జరుగుతున్నాయి. ఫర్ సపోజ్ మనం బేకర్లో వాటర్ తీసుకుని టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకుందాం, వేడి చేస్తున్నాం అనుకుందాం. ఏమవుతుంది అప్పుడు అది? సో వాటరు 100 degrees సెంటిగ్రేడ్ చేరిన తర్వాత ఏమవుతుంది? వేపర్గా మారుతుంది. అంటే సో లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి వాటరు సో వేపర్ స్టేట్లో ఉన్నటువంటి మరొక స్థితికి మారిపోయింది. అవునా కదా? అంటే ఈ టెంపరేచర్ యొక్క ప్రభావం ఈ ద్రవ స్థితిలో ఉన్నటువంటి నీటిపై ఏ విధంగా ఉంది? టెంపరేచర్ని పెంచినప్పుడు ఏమవుతుంది? ఓకేనా? అదేవిధంగా సో వేపర్ స్టేట్లోకి మారిన తర్వాత, బాష్ప స్థితిలోనికి మారిన తర్వాత ఈ బాష్పం పైన కొంత పీడనాన్ని కలగజేసాం అనుకోండి, మళ్ళీ తిరిగి అది ద్రవంగా మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రెషర్ యొక్క ఎఫెక్టు, టెంపరేచర్ యొక్క ఎఫెక్టు ఏ విధంగా ఉంటుందో మనం స్టడీ చేస్తూ ఉంటామని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం బేకర్లో వాటర్ తీసుకున్నాం కదా. ఈ బేకర్లో తీసుకున్నటువంటి వాటర్ని ఏ విధంగా మనం పరిగణిస్తామనంటే ఒక హోమోజీనియస్ సిస్టమ్గా, సజాతీయ వ్యవస్థగా మనం తీసుకుంటాం. ఎందుకని? లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏమని, అందులో పై భాగం నుంచి ఒక నీటి చుక్క తీసుకున్నా, అడుగు భాగం నుంచి ఒక నీటి చుక్క తీసుకున్నా ఒకే విధమైనటువంటి భౌతిక రసాయన ధర్మాలు, అంటే నీటి యొక్క ధర్మాలే ఉంటాయని చెప్పుకున్నాం. అదొక సజాతీయ వ్యవస్థ. లేకపోతే కార్బన్ టెట్రాక్లోరైడ్ని మనం బేకర్లో తీసుకున్నాము. సో కార్బన్ టెట్రాక్లోరైడ్ మాత్రమే ఆ బేకర్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు
కార్బన్ టెట్రాక్లోరైడ్ ఏమవుతుందన్నమాట, ఒక సజాతీయ వ్యవస్థను హోమోజీనియస్ సిస్టమ్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ హెట్రోజీనియస్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఈ వ్యవస్థలోని భాగాలకి వేరు భౌతిక రసాయన ధర్మాలు ఉంటాయన్నమాట. సో ఒక భాగాన్ని తీసుకుని ఒక వ్యవస్థని మనం తీసుకుని అందులో ఒక భాగాన్ని తీసుకుని స్టడీ చేసినప్పుడు ఒక విధమైనటువంటి భౌతిక రసాయన ధర్మాలు, ఇంకొక భాగాన్ని తీసుకుని స్టడీ చేసినప్పుడు వేరే రకమైనటువంటి భౌతిక రసాయన ధర్మాలు ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. అలాంటి సిస్టమ్నే హెట్రోజీనియస్ సిస్టమ్ అని అంటాం. ఓకేనా, విజాతీయ వ్యవస్థ అని అంటాం. ఫర్ సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పాము, వాటర్కి శాండ్ కలిపామనుకోండి, శాండ్ కొంత సమయం తర్వాత అడుగుకి చేరిపోతుందని చెప్పుకున్నాం కదా. సో పైభాగంలో ఉన్నటువంటి వ్యవస్థలో పైభాగాన్ని మనం తీసుకుని స్టడీ చేసినట్లయితే నీటి యొక్క ధర్మాన్ని కలిగి ఉంటుంది. అడుగు భాగంలో ఉన్నటువంటి వ్యవస్థలో కొంత భాగాన్ని తీసుకుని మనం స్టడీ చేసినట్లయితే శాండ్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి, ఇసుక యొక్క ధర్మాలు ఉంటాయి. అంటే వేరు ధర్మాలు ఉన్నాయి కదా. మన వ్యవస్థలోని అన్ని భాగాలకు ఒకే విధమైనటువంటి భౌతిక రసాయన ధర్మాలు ఉంటే అలాంటి వ్యవస్థని మనం సజాతీయ వ్యవస్థ అంటాం, హోమోజీనియస్ సిస్టమ్ అని అంటాం. అలా కాకుండా వేరు ధర్మాలు ఉన్నాయనుకోండి, అదేమవుతుందన్నమాట, విజాతీయ వ్యవస్థ, హెట్రోజీనియస్ సిస్టమ్ అవుతుంది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చానంటే, ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి విడివిడిగా 2 సజాతీయ వ్యవస్థలు ఉన్నాయి కదా. నీరు, బేకర్లో తీసుకున్నటువంటి నీరు, అదేవిధంగా బేకర్లో తీసుకున్నటువంటి కార్బన్ టెట్రాక్లోరైడ్లు ఉన్నాయి కదా. ఈ రెండింటిని ఒక బేకర్లో కలిపేసామనుకోండి, ఎప్పుడు కూడా నీటిలో కార్బన్ టెట్రాక్లోరైడ్ కరగదు. నీటిలో కార్బన్ టెట్రాక్లోరైడ్ కరగదు. సో కరగకపోవడం వల్ల ఏమవుతుంది, పైభాగానేమో నీరు చేరుతుంది, అడుగు భాగమేమో కార్బన్ టెట్రాక్లోరైడ్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు కలిసి ఉన్నటువంటి వ్యవస్థ ఏమవుతుందంటే విజాతీయ వ్యవస్థ అవుతుంది. విడివిడిగా ఉన్నప్పుడు అవి సజాతీయ వ్యవస్థలు. రెండు కలిసినప్పుడు రెండు వేరు వ్యవస్థలుగా మారిపోయాయి. ఎలా అనంటే చూడండి, రెండు కలవ కాబట్టి ఈ రెండింటి మధ్య ఈ రెండు ద్రవాలను వేరు చేస్తూ ఒక పొర మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట, ఒక లేయర్ కనిపిస్తుంది. చూడండి, మనం నూనెకి నీళ్లు కలిపామనుకోండి, రెండు వేరుపడిపోతే నూనె విడిగా నీరు విడిగా మనకి స్పష్టంగా కనిపిస్తాయి. అలా ఇక్కడ కూడా అంతే, రెండు కూడా రంగులేని ద్రవాలు అయినప్పటికీ రెండు వేరు ద్రవాలుగా మనకి స్పష్టంగా సెపరేట్ అయిపోతూ కనిపిస్తాయి అన్నమాట. సో పైన ఉన్నది నీరు, కింద ఉన్నది మన కార్బన్ టెట్రాక్లోరైడ్ అని రెండు వేరు ద్రవాలని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థ విజాతీయ వ్యవస్థ కాదా? ఎందుకనంటే పైనుంచి బీకర్ యొక్క పై భాగంలో కొంత పదార్థం తీసుకుని మనం స్టడీ చేసినప్పుడు నీటి యొక్క ధర్మాలు ఉంటాయి. అడుగు తీసుకుని మనం స్టడీ చేసినప్పుడు ఏమవుతుందన్నమాట, కార్బన్ టెట్రాక్లోరైడ్ యొక్క ధర్మాలు ఉంటాయి. అంటే వేరు ధర్మాలు ఉన్నట్టే కదా, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నట్టే కదా, డిఫరెంట్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నట్టే కదా. అప్పుడు ఏమవుతుంది, ఆ వ్యవస్థ ఏమవుతుందన్నమాట, విజాతీయ వ్యవస్థ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు స్పష్టంగా తేడా తెలిసింది కదా, సజాతీయ వ్యవస్థకి విజాతీయ వ్యవస్థకి తేడా ఏంటో. సో సజాతీయ వ్యవస్థ అంటే ఆ వ్యవస్థను ఏదైతే వ్యవస్థగా తీసుకున్నావో ఆ వ్యవస్థలో ఏ భాగాన్ని తీసుకున్నా ఒకే విధమైనటువంటి భౌతిక రసాయన ధర్మాలు ఉండాలి. అలా కాకుండా అయినట్లయితే కనుక అది విజాతీయ వ్యవస్థ, హెట్రోజీనియస్ సిస్టము అవుతుందన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ఫేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫేజ్, ప్రావస్థ అంటే ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ప్రావస్థ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఒక హెట్రోజీనియస్ సిస్టమ్ని తీసుకుందాం. ఆ హెట్రోజీనియస్ సిస్టంలో 2 or more హోమోజీనియస్ పార్ట్స్ ఉన్నాయని అనుకుందాం. హెట్రోజీనియస్ సిస్టంలో 2 or more హోమోజీనియస్ పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఒక ఎగ్జాంపుల్. ఏంటో ఎగ్జాంపుల్, వాటర్ని తీసుకెళ్ళి కార్బన్ టెట్రాక్లోరైడ్లో కలిపాం కదా. సో విడివిడిగా అవి హోమోజీనియస్ పార్ట్స్, రెండు కలిసి హెట్రోజీనియస్ సిస్టమ్ని ఏర్పరిచాయి. అవునా, విడివిడిగా సజాతీయంగా ఉంటాయి అవి. రెండింటినీ కలిపినప్పుడు ఏర్పరిచిన వ్యవస్థ విజాతీయ వ్యవస్థ అయింది. అలాంటి ఒక వ్యవస్థను మనం ఎంచుకుని, ఓకేనా. సో అందులో ఏమవుతుంది, ఈ రెండు వ్యవస్థలో దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ వన్ అనదర్ బై సర్టెన్ బౌండరీ సర్ఫేస్. ఒక సరిహద్దు తలం ఉంటుందన్నమాట. సరిహద్దు తలం ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వాటరు కార్బన్ టెట్రాక్లోరైడ్ని కలిపినట్లయితే రెండింటిని వేరు చేస్తూ ఒక సరిహద్దు పొర, మన సరిహద్దు స్పష్టంగా కనిపిస్తుందని. సో ఆ హోమోజీనియస్ పార్ట్స్ని మనం అనుకున్నట్టు ఈ హోమోజీనియస్ పార్ట్స్ని దే మస్ట్ బి ఫిజికల్లీ డిస్టింక్ట్. ఫిజికల్లీ డిస్టింక్ట్ అంటే
దే మస్ట్ బి separable, they must be ఐడెంటిఫైడ్ బై ఫిజికల్ ఎపీరియన్స్. ఆ హోమోజీనియస్ పార్ట్స్ అనేవి ఎలా గుర్తించేలా ఉండాలి? బై ఫిజికల్ ఎపీరియన్స్, బై విజన్ను మనం గుర్తించాలన్నమాట. అంటే అలా గుర్తించగలిగినట్టయితే కనుక వాటిని ఫిజికల్లీ డిస్టింక్ట్ అని అంటాం. అలాంటి హోమోజీనియస్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి. లెక్క పెడితే ఆ వ్యవస్థలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రావస్థలు ఉన్నాయో మనం లెక్క కట్టచ్చు అన్నమాట. సో నీకు ఏదైనా వ్యవస్థ ఇచ్చినప్పుడు అందులో హోమోజీనియస్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, సజాతీయ భాగాలు ఎన్ని ఉన్నాయి, విడిగా సజాతీయంగా ఉన్నటువంటి భాగాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతాం. లెక్క పెట్టినట్లయితే ఆ ప్రతి విడిగా సజాతీయంగా ఉండే వ్యవస్థ ఏం ఏర్పరుస్తుంది అనమాట? ప్రావస్థను ఏర్పరుస్తుంది. ఓకేనా? ఎవ్రీ హోమోజీనియస్ పార్ట్ ప్రజెంట్ ఇన్ ద హెట్రోజీనియస్ సిస్టమ్ విచ్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్స్ దట్ లైక్ విచ్ ఆర్ physically distinct and mechanically separable from other parts is called phase అని చెప్పేసి మనం ప్రావస్థ అని చెప్పేసి అని అంటాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఇచ్చినప్పుడు ఆ వ్యవస్థలో ఎన్ని ప్రావస్థలు ఉన్నాయని లెక్క కట్టాలంటే కనుక, సో ఇది నువ్వు ప్రావస్థ, ఈ పార్ట్ నువ్వు ప్రావస్థ అనాలంటే కనుక ఏమై ఉండాలి? అది ఫస్ట్ అది హోమోజీనియస్ పార్ట్ అయి ఉండాలి, హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ ది హెట్రోజీనియస్ సిస్టమ్. అదేవిధంగా ఇట్ ఈస్ ఫిజికల్లీ డిస్టింక్ట్ అంటే ఇట్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ బై ఫిజికల్ ఎపీరియన్స్, అంటే బై విజన్. మనం చూసి మనం ఆ హోమోజీనియస్ పార్ట్ని గుర్తించగలగాలి. ఓకేనా? నెక్స్ట్ ఆ హోమోజీనియస్ పార్ట్ని ఫ్రమ్ అదర్ పార్ట్స్ నుంచి, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఇతర భాగాల నుంచి వేరు చేయాలి. ఏ పద్ధతుల ద్వారా? మెకానికల్లీ సెపరబుల్ మెథడ్స్ ద్వారా వేరు చేయగలగాలన్నమాట. ఫర్ సపోజ్ హ్యాండ్ పికింగ్ కానీ, చేత్తో ఏరివేయడం కానీ, డిస్టిలేషన్ స్వేదనం కానీ, అదేవిధంగా ఎవాపరేషన్ అంటే బాష్పీకరణము, అదేవిధంగా సబ్లిమేషన్ ఉత్పత్తనము, అదేవిధంగా మ్యాగ్నెటిక్ సెపరేషన్. ఈ మెథడ్స్ గురించి చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఇలాంటి మెకానికల్లీ సెపరబుల్ మెథడ్స్, యాంత్రిక పద్ధతులను ఉపయోగించి మనం సెపరేట్ చేయగలగాలి. ఇప్పుడు కార్బన్ టెట్రాక్లోరైడ్కి వాటర్ని కలిపాం కదా, ఇందులో ఎన్ని సజాతీయ భాగాలు ఉన్నాయో లెక్క పెడదాం. ఎన్ని సజాతీయంగా ఉండే భాగాలు ఉన్నాయి? నేను అనుకుంటున్నాను వాటర్ అనేటువంటి ఒక భాగం సజాతీయంగా ఉండే భాగం, కార్బన్ టెట్రాక్లోరైడ్ అనే భాగం మరొక సజాతీయంగా ఉండే భాగం. ఓకేనా? నేను అనుకుంటున్నాను. మరి ఏమై ఉండాలి? అలా అనుకుంటే సరిపోదు, అవి ఫిజికల్లీ డిస్టింక్ట్ అయి ఉండాలి. ఫిజికల్లీ డిస్టింక్ట్ అంటే అర్థం ఏంటి? భౌతికంగా గుర్తించేదిలా ఉండాలి. ఓకేనా? భౌతికంగా గుర్తించేదిలా ఉండాలి అని అంటే కనుక చెప్పుకున్నాం కదా, బై విజన్, చూస్తూనే అదొక విడిగా సజాతీయంగా ఉండేటువంటి భాగంగా మనం గుర్తించగలగాలి. మనం చూడగానే తెలిసిపోతుంది కదా, రెండింటి మధ్య ఒక బౌండరీ సర్ఫేస్ అనేది ఉంటుంది, సరిహద్దు తలం ఉంటుంది, రెండింటిని వేరు చేస్తూ ఒక పొర ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా వాటర్ అనేది హోమోజీనియస్ పార్ట్. అదేవిధంగా ఆ వ్యవస్థలో ఉన్నటువంటి మరో ఇతర భాగం ఏంటి? కార్బన్ టెట్రాక్లోరైడ్ నుంచి దాన్ని వేరు చేయాలి. ఎలా వేరు చేయాలి? యాంత్రిక పద్ధతుల ద్వారా, మెకానికల్లీ సెపరబుల్ మెథడ్స్ ద్వారా. ఎలా వేరు చేస్తాం? ఇక్కడ మనం ఉపయోగించుకునే పద్ధతి ఏంటంటే డిస్టిలేషన్, స్వేదనం అనేటువంటి పద్ధతిని ఉపయోగించుకుంటాం అనమాట. ఈ స్వేదనం అనే ప్రక్రియలో ఏం చేస్తామనంటే దీనిని ఒక స్వేదన కుప్పెలో తీసుకుని వేడి చేస్తాం. ఈ మిశ్రమాన్ని, ఈ వ్యవస్థనంతటిని స్వేదన కుప్పెలో తీసుకుని వేడి చేసినప్పుడు ఎవరి యొక్క బాయిలింగ్ పాయింట్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ముందుగా బాష్పంగా మారిపోతారు. బాష్పంగా మారిపోయి ఈ బాష్పాన్ని చల్లబరిచినప్పుడు మళ్ళీ ద్రవంగా మారిపోతుంది. అలా ద్రవంగా మారిపోయి ముందుగా ద్రవంగా మారేటువంటి వ్యవస్థ బయటకు వచ్చేస్తుంది. అంటే ఒక వ్యవస్థని మరొక వ్యవస్థ నుంచి వేరు చేయగలిగాం కదా. ఆ తర్వాత ఇంకా వేడి చేసినప్పుడు ఫర్ సపోజ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ నీరే ఉన్నాయనుకోండి. సో కార్బన్ టెట్రాక్లోరైడ్ ముందుగా బాష్పంగా మారి చల్లబడిపోయిన తర్వాత ద్రవంగా మారి బయటకు వచ్చేస్తుంది. ఇంకా వేడి చేసాం అనుకోండి, అందులో ఉన్నటువంటి నీరు కూడా ఏమవుతుందనమాట? బాష్పంగా మారి చల్లబడి బయటికి ద్రవంగా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా స్వేదనం అనేటువంటి ప్రక్రియను ఉపయోగించి రెండింటిని వేరు చేయగలిగామా లేదా? అంటే నీరు విడిగా సజాతీయంగా ఉండే వ్యవస్థ, కార్బన్ టెట్రాక్లోరైడ్ విడిగా సజాతీయంగా ఉండే వ్యవస్థ. అంటే ఇందులో 2 హోమోజీనియస్ పార్ట్స్ ఉన్నాయి. ఈ 2 హోమోజీనియస్ పార్ట్స్ ఉంటూ మళ్ళీ ఏమైంది? అవి ఫిజికల్లీ డిస్టింక్ట్ అయి ఉండాలి, మెకానికల్లీ సెపరబుల్ అయి ఉండాలి. ఆ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయాలి. అదేవిధంగా ఈ రెండింటిని సెపరేట్ చేస్తూ ఒక ఊహాతీతమైన సరిహద్దు గీత, ఇమాజినరీ బౌండరీ సర్ఫేస్ ఉండాలి. సరిహద్దు తలం మనం ఇమాజిన్ చేసుకోగలగాలి. సో అలా ఉన్నప్పుడు అవి
ఆ హోమోజీనియస్ పార్ట్స్ ఏం ఏర్పరుస్తాయి? ప్రతి హోమోజీనియస్ పార్ట్ ఒక ప్రావస్థను ఏర్పరుస్తుంది. అలాంటి హోమోజీనియస్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఇందులో 2 హోమోజీనియస్ పార్ట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఫేజ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. మరి ప్రావస్థ అంటే ఏంటి? సో ప్రావస్థ అంటే తెలుగులో విడిగా సజాతీయంగా ఉంటూ భౌతికంగా గుర్తించేదిగా ఉంటూ ఇతర సజాతీయ భాగాల నుంచి యాంత్రికంగా వేరు చేసేదిగా ఉంటూ సమతా స్థితిలో ఉండేటువంటి విజాతీయ వ్యవస్థ భాగాన్నే ప్రావస్థ అంటాం. లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఇప్పుడు మనం చెప్పుకున్నదే. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సిస్టమ్ 1. సో మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ గ్యాసెస్. సో 2 లేదా అంతకంటే ఎక్కువ వాయువుల మిశ్రమం తీసుకుందాం. సో ఒక సిలిండర్లో నైట్రోజన్ గ్యాసు, హైడ్రోజన్ గ్యాసు నింపి ఉంచాం. సో వాయువులకి ఏ లక్షణం ఉంటుంది? సో వ్యాపన లక్షణం ఉంటుంది అనమాట. ఒకదానితో ఒకటి అవి ఏమవుతాయి అనమాట? సమ్మిళితమైపోతాయి. సో ఏది నైట్రోజన్ గ్యాసు, ఏది హైడ్రోజన్ గ్యాసు బై విజన్ మనం స్పష్టంగా మనం చెప్పగలమా? ఒకదానిలో ఒకటి డిఫ్యూజ్ అయిపోతాయి కదా, డిఫ్యూజ్ అయిపోతాయి. ఆ 2 గ్యాసెస్ని వేరు చేస్తూ ఒక బౌండరీ సర్ఫేస్ ఏదైనా మనకు కనిపిస్తుందా? కనిపించదు. అంటే ఇదంతా ఒకటే హోమోజీనియస్ పార్ట్లో కనిపిస్తుంది అనమాట. అంటే ఎన్ని హోమోజీనియస్ పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని సజాతీయ భాగాలు ఉన్నాయంటే ఒకటే సజాతీయ భాగం ఉంటుంది. ఈ 2 కలిపి ఒక వ్యవస్థనే ఏర్పరుస్తాయి, ఒక సజాతీయ వ్యవస్థనే ఏర్పరుస్తాయి. ఒక సజాతీయ వ్యవస్థనే ఏర్పరిస్తే ప్రావస్థల సంఖ్య ఏమవుతుంది? ప్రావస్థ కూడా ఒకటే అవుతుంది అనమాట. కాబట్టి ప్రావస్థల సంఖ్య 1. అలా కాకుండా 2 మిసిబుల్ లిక్విడ్స్ తీసుకున్నాం. ఒకదానిలో ఒకటి కలిసిపోయే 2 ద్రవాల యొక్క మిశ్రమం తీసుకున్నాము. ఆల్కహాల్కి నీరు కలిపామనుకోండి, ఆల్కహాల్కి నీరు కలిపిన తర్వాత ఆల్కహాల్ విడిగా నీరు విడిగా మనకు కనిపిస్తూ ఒక ఇమాజినరీ బౌండరీ సర్ఫేస్ కనిపిస్తుందా? అంటే 2 కలిసి ఒకటే వ్యవస్థ కనిపిస్తాయి. 2 కలిపి ఒకటే రకమైనటువంటి సజాతీయ వ్యవస్థను ఏర్పరుస్తాయి. అంటే ఎన్ని సజాతీయ భాగాలు ఉన్నట్టు? ఒక భాగమే ఉంది, అంటే ఒక వ్యవస్థే ఉంది. సో నెంబర్ ఆఫ్ ఏజెస్ ప్రావస్థ సంఖ్య ఎంత? 1 అవుతుంది. అదేవిధంగా మిక్చర్ ఆఫ్ 2 ఇమిసిబుల్ లిక్విడ్స్. మిక్చర్ ఆఫ్ 2 ఇమిసిబుల్ లిక్విడ్స్ అంటే సో ఒకదానితో ఒకటి కరగనటువంటి 2 ద్రవాల మిశ్రమం తీసుకున్నాము. వీటిని అమిశ్రణీయ ద్రవాల మిశ్రమము అని చెప్పేసి అంటాం. మిక్చర్ ఆఫ్ 2 ఇమిసిబుల్ లిక్విడ్స్. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఎగ్జాంపులే కార్బన్ టెట్రాక్లోరైడ్ నీటిలో కరగదు అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఈ 2 కలిసి ఏం ఏర్పరుస్తాయి అనమాట? 2 సజాతీయ భాగాలను ఏర్పరుస్తాయి. సో ఈ 2 సజాతీయ భాగాలు విడిగా సజాతీయంగా ఉంటాయి. వీటిని భౌతికంగా మనం గుర్తించవచ్చు. ఎలా అంటే ఒక బౌండరీ సర్ఫేస్ ఉంటుంది. అదేవిధంగా యాంత్రిక పద్ధతుల ద్వారా, స్వాధీనం అంటే యాంత్రిక పద్ధతి ద్వారా మనం ఈ రెండింటిని వేరు చేయొచ్చు అనమాట. ఒకదాని నుంచి మరొకటి వేరు చేయొచ్చు. అంటే ఎన్ని సజాతీయ భాగాలు ఉన్నాయి? ఇందులో 2 సజాతీయ భాగాలు ఉన్నాయి. సో ప్రావస్థ సంఖ్య ఎంత? 2. నెంబర్ ఆఫ్ ఫేజెస్ 2 అవుతుంది అనమాట. ఓకేనా? సో ఆ విధంగా ప్రావస్థల సంఖ్యని మనం లెక్క కట్టచ్చు. నెక్స్ట్ ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో నెక్స్ట్ సిస్టమ్ 4. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా వ్యవస్థలో సాలిడ్స్ ఉన్నట్లయితే కనుక, ఘనపదార్థాలు ఉన్నట్లయితే కనుక ప్రతి ఘనపదార్థము ఒక విడిగా ఒక విజాతీయ వ్యవస్థను ఏర్పరుస్తుంది. అంటే ప్రతి ఘనపదార్థాన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఒక ప్రావస్థలు తీసుకోవాలి. ఎన్ని వేరువేరు ఘనపదార్థాలు ఉన్నాయో అన్ని ప్రావస్థలను ఏర్పరుస్తాయని చెప్పేసి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. శాండ్ని తీసుకున్నాము, బేకర్లో ఒక పొరలా వేసాము, దానిపైన మరి సాల్ట్ పొరను వేసాం. ఈ 2 కలిసి ఒక విజాతీయ వ్యవస్థను ఏర్పరిచాయి అనుకుందాం. సో ఈ రెండింటి మధ్య బౌండరీని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏమని? కిందేమో ఇసుకేమో బ్రౌన్ కలర్లో ఉంటుంది, పైన శాండ్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది. సో రెండింటిని వేరు చేస్తూ ఒక ఊహాజనిత బౌండరీ సర్ఫేస్ని మనం, ఇమాజినరీ బౌండరీ సర్ఫేస్ని మనం ఊహించుకోవచ్చు. ఓకేనా? సో విడిగా శాండ్ అనేది ఒక సజాతీయ వ్యవస్థ, విడిగా సాల్ట్ అనేది ఒక సజాతీయ వ్యవస్థ. అంటే 2 హోమోజీనియస్ పార్ట్స్ ఉన్నాయి, అవునా? సో నెంబర్ ఆఫ్ హోమోజీనియస్ పార్ట్స్ 2 కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని? 2. ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే డైమండ్, గ్రాఫైట్. ఈ డైమండ్, గ్రాఫైట్లు అనేవి కార్బన్ యొక్క ఎలక్ట్రోడ్స్, కార్బన్ యొక్క రూపాంతరాలు. ఈ రెండింటి యొక్క మిశ్రమం తీసుకున్నాం అనుకోండి, డైమండ్, గ్రాఫైట్ల యొక్క మిశ్రమం తీసుకున్నాం అనుకోండి. డైమండ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు మనకి. సో గ్రాఫైట్ అంటే ఏంటి? పెన్సిల్.
ఉండేది గ్రాఫైట్ కదా. ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని తీసుకుని అనుకోండి, ఒకటేమో డైమండ్కి సైన్ అపీరియన్స్ ఉంటుంది. ఫిజికల్లీ డిస్టింక్ట్ అంటే ఒకదాని నుంచి ఒకటి భౌతికంగా మనం వేరు చేయగలమా? వేరు చేయగలం. ఎలా అనంటే ఇది డైమండ్, ఇది గ్రాఫైట్ మనం వేరు చేయగలమా లేదా? ఒకదానికేమో బాగా మెరుస్తూ ఉంటుంది, ఒకటేమో డల్ అపీరియన్స్ ఉంటుంది అనమాట. సో ఆ రెండింటి నుంచి ఒకదాని నుంచి ఒకటి వేరు చేయగలమా లేదా? నీకు పెన్సిల్ ముక్కల్ని డైమండ్ పీసెస్ని కలిపించాను అనుకోండి, రెండింటిని చేత్తో వేరేయగలవు కదా. బై మెకానికల్లీ సెపరబుల్ మెథడ్స్, హ్యాండ్ పికింగ్ అనేది ఒక మెకానికల్లీ సెపరబుల్ మెథడ్ కాబట్టి వేరు చేసేస్తావు. సో ఆ విధంగా అలాంటి హోమోజీనియస్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఏజెస్ ఎన్ని అవుతాయి? 2 అవుతాయి అన్నమాట. అదేవిధంగా సల్ఫర్ తీసుకున్నట్లయితే సల్ఫర్కి 4 రూపాంతరాలు ఉంటాయి. ఆ 4 రూపాంతరాల్లో 2 రూపాంతరాలు ఘనపదార్థాలు. సో ప్రతి ఘనపదార్థము విడిగా ఒక ప్రావస్థను ఏర్పరుస్తుంది కాబట్టి సో 2 ఘనపదార్థాలు 2 ప్రావస్థలను ఏర్పరుస్తాయి. ద్రవం ఒక విడిగా ప్రావస్థను ఏర్పరుస్తుంది, బాష్పం విడిగా ఒక ప్రావస్థను ఏర్పరుస్తుంది. సో మొత్తం ఎన్ని ప్రావస్థలు ఏర్పడతాయి? 4 ప్రావస్థలు ఏర్పడతాయి అన్నమాట. అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ తీసుకున్నాం అనుకోండి. సో కాల్షియం కార్బోనేట్ని ఒక మూసి ఉంచిన పాత్రలో ఉంచి వేడి చేసాం అనుకోండి. వేడి చేసినప్పుడు కాల్షియం ఆక్సైడ్ ఇది సాలిడ్ రూపంలో ఉంటుంది, ఘన పదార్థము, ప్లస్ CO2 గ్యాస్ కూడా వెలువడుతుంది అనమాట. ఇక్కడ మూసి ఉంచిన పాత్రలో చేస్తున్నాం కాబట్టి మూసి ఉంచిన పాత్రలో చేసినప్పుడు తిరిగి కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వాయువుతో చర్య జరిపి తిరిగి మళ్ళీ మనకి కాల్షియం కార్బోనేట్ని ఏర్పరుస్తుంది. స్థితి వద్ద జరిగే చర్య అనగా కాల్షియం కార్బోనేట్ ఘన రూపంలో ఉన్నటువంటి కాల్షియం కార్బోనేటు, అదేవిధంగా ఘన రూపంలో ఉన్నటువంటి సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటి కాల్షియం ఆక్సైడ్, వాయు రూపంలో ఉన్నటువంటి CO2 గ్యాస్, ఇవి 3 ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రావస్థల సంఖ్య ఎంత? 2 ఘన పదార్థాలు ఉన్నాయి, ఒక వాయు పదార్థం ఉంది. ఒక్కొక్క ఘన పదార్థం ఒక ప్రావస్థను ఏర్పరుస్తుంది. 2 ఘన పదార్థాలు ఉన్నాయి కాబట్టి 2 ప్రావస్థలు ప్లస్ వాయువుడిగా ఒక ప్రావస్థను ఏర్పరుస్తుంది. అవును కదా. మొత్తం ప్రావస్థల సంఖ్య ఎంత? నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎంత? 3 అవుతుంది. అవును కదా. సో నెక్స్ట్ ఒక క్లోజ్డ్ వెసల్లో మూసి ఉంచిన పాత్రలో అమ్మోనియం క్లోరైడ్ని తీసుకుంటున్నాను. అమ్మోనియం క్లోరైడ్ ఘన పదార్థంగా ఉంటుంది. దీన్ని వేడి చేసినట్లయితే అమోనియా వాయువు, HCl వాయువు 2 ఏర్పడతాయి అన్నమాట. సో మూసి ఉంచిన పాత్రలో చేస్తున్నాం కాబట్టి ఇలా ఏర్పడిన 2 వాయువులు మళ్ళీ ఒకదానితో ఒకటి కలిసిపోయి మళ్ళీ వెనక్కి అమోనియం క్లోరైడ్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఇది ఒక ద్విగత చర్య, రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి సమతాస్థితి వద్ద ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర ఈ 3 ఫామ్స్ ఉంటాయి. ఏంటి? అమోనియం క్లోరైడ్, సో అమోనియా గ్యాసు, HCl గ్యాసు, ఈ 3 ఉంటాయి. కాకపోతే ఈ అమోనియా గ్యాసు, HCl గ్యాసు 2 వాయు రూపంలో ఉండడం వల్ల ఒకదాని నుంచి ఒకటి మనం ఫిజికల్గా ఐడెంటిఫై చేయలేము. అవునా కదా. దే ఆర్ నాట్ ఫిజికల్లీ డిస్టింక్ట్. మనం ముందే చెప్పుకున్నాం. గ్యాసెస్ మిక్చర్ తీసుకున్నట్లయితే కనుక ఈ గ్యాసెస్ మిక్చర్ అనేది ఎప్పుడు కూడా ఒక ప్రావస్థను ఏర్పరుస్తుంది. అక్కడ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సాలిడ్ అనేది ఎప్పుడు విడిగా ఒక ప్రావస్థను ఏర్పరిస్తే గ్యాసెస్ అనేది గ్యాసెస్ మిక్చర్ గ్యాసెస్ అన్ని కలిసి ఒక ప్రావస్థను ఏర్పరుస్తాయి. ఒక వ్యవస్థలో 2 లేదా అంతకంటే ఎక్కువ వాయువులు ఉన్నా సరే ఆ వాయువులన్నీ కలిపి ఒక ప్రావస్థను ఏర్పరుస్తాయి. కాబట్టి అమ్మోనియా గ్యాస్, HCl గ్యాసు 2 ఒకదాంతో ఒకటి డిఫ్యూజ్ అయిపోతాయి కాబట్టి, కలిసిపోతాయి కాబట్టి ఇందులో అమ్మోనియా గ్యాస్ ఇది, HCl గ్యాస్ ఇది అని మనం బై ఫిజికల్ ఎపీరియన్స్ మనం చెప్పగలమా? చెప్పలేం. 2 కలిసిపోతాయి. 2 కలిసిపోయి ఒక సజాతీయ వ్యవస్థను ఏర్పరుస్తాయి అన్నమాట. ఒక హోమోజీనియస్ పార్ట్గా మనకి కనిపిస్తాయి. అప్పుడు ఇంకా అమ్మోనియం క్లోరైడ్ మిగిలిపోయింది ఏంటి? అమ్మోనియం క్లోరైడ్ సాలిడ్. అది సాలిడ్ స్పష్టంగా సాలిడ్ రూపంలో కనిపిస్తుంది కదా. అంటే ఎన్ని ప్రావస్థలు ఉంటాయి ఇందులో? అమ్మోనియం క్లోరైడ్ అనేటువంటి ఘన రూపంలో ఉన్నటువంటి ఒక ప్రావస్థ, అమోనియా వాయువు, HCl వాయువు 2 కలిసి ఏర్పరిచినటువంటి ఒక ప్రావస్థ. మొత్తం ఎన్ని ప్రావస్థలు? 2 ప్రావస్థలు ఉంటాయి. అర్థమైంది కదా. నెక్స్ట్ సో ఐస్ తీసుకుందాం. సో వాటర్ తీసుకున్నాం అనుకోండి. వాటర్ 3 ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుందని తెలుసు. ఏంటది? ఐసు, వాటరు, వేపరు. ఓకేనా. మంచు, నీరు, నీటి బాష్పం. సో ఈ 3 స్థితుల్లో మనకి వాటర్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఐస్ తీసుకున్నాం అనుకున్నాం. ఐస్ తీసుకుని ఏం చేసాము? ద్రవీకరించాం అనుకున్నాం. ద్రవీకరించడం అంటే సాధారణంగా ఐస్ యొక్క
ద్రవీభవన స్థానం ఎంత, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఎంత, 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట, ద్రవీభవనం చెందుతుంది. ఐస్ మెల్ట్ అయ్యి ద్రవంగా ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరుగా మారిపోతుంది అనమాట. అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐసు అదేవిధంగా నీరు రెండు కూడా సమతా స్థితిలో ఉంటాయి. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐసు వాటర్ సమతా స్థితిలో ఉండడం వల్ల 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రెండు ఐసు ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నటువంటి అంటే ఐసు వాటరు సమతా స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నట్లయితే ఆ వ్యవస్థలో ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఎన్ని ప్రావస్థలు ఉంటాయి. ఐస్ అనేది ఘన పదార్థం ఒక ప్రావస్థను ఏర్పరుస్తుంది, నీరు అనేది ద్రవ పదార్థం మరొక ప్రావస్థను ఏర్పరుస్తుంది. సో ఐస్ని నీరుని మనం బై ఫిజికల్ ఎక్స్పీరియన్స్ వేరు చేయగలమా లేదా, అలాగే మెకానికల్ సెపరబుల్ మెథడ్స్ ద్వారా వాటిని వేరు చేయగలమా లేదా. అంటే ఐస్ విడిగా ఒక సజాతీయ భాగము, వాటర్ విడిగా ఒక సజాతీయ భాగము. ఐస్ని మనం చేత్తో తీసి వేరు చేయొచ్చు కదా నీటి నుంచి, ఓకేనా. విడిగా ఒక సజాతీయ భాగము. అలాంటి సజాతీయ భాగాలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి సో ప్రావస్థ సంఖ్య ఎంత, 2 అవుతుంది. అదేవిధంగా వాటర్ని తీసుకుని 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసామనుకోండి, నెమ్మదిగా బాష్పంగా మారడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఇలా మారిన బాష్పము ఏమవుతుంది, మళ్ళీ ద్రవీకరణం చెంది మళ్ళీ వాటర్గా మారుతుంటుంది అనమాట. అంటే 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వాటర్కి అదేవిధంగా వేపర్కి రెండింటికి మధ్య సమతాస్థితి ఉంటుంది. సో వాటరు వేపరు అంటే నీరు నీటి బాష్పం సమతాస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నట్లయితే, నీరు నీటి బాష్పం సమతాస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నట్లయితే సో ఈ వ్యవస్థలో ఎన్ని ప్రావస్థలు ఉంటాయి, సజాతీయంగా ఉండేటువంటి భాగాలు ఎన్ని ఉంటాయి. హౌ మెనీ హోమోజీనియస్ పార్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమ్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ ఈక్విలిబ్రియం విత్ ద వేపర్. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఉంటాయన్నమాట, ప్రావస్థల సంఖ్య అంతా 2. ఎందుకని, వాటర్ అనేది ద్రవ స్థితిలోను, వేపర్ అనేది బాష్ప స్థితిలోనూ ఉంటుంది, ఓకేనా, వేపర్ స్టేట్లో ఉంటుంది. సో వాటర్ విడిగా ఒక ప్రావస్థను ఏర్పరుస్తుంది, వేపర్ విడిగా ఒక ప్రావస్థను ఏర్పరుస్తుంది, ఓకేనా. మనం వేపర్ని వాటర్ని మనం సెపరేట్ చేయగలమా లేదా, సెపరేట్ చేయగలం. వాటర్ అనేది మనకి ద్రవ రూపంలో ఉంటుంది, బాష్పం అనేది ఒక వాయు రూపంగా తీసుకోవచ్చు, వాయు రూపంలో ఉంటుంది. సో రెండింటిని మనం బై ఫిజికల్ ఎక్స్పీరియన్స్ వేపర్ని ద్రవ రూపంలో ఉన్నటువంటి నీటిని వేరు చేయొచ్చు. అలాగే మెకానికల్ సెపరబుల్ మెథడ్స్ ఇక్కడ పైకి వచ్చినటువంటి వేపర్ని మనం కూల్ చేసామనుకోండి, అది మళ్ళీ ద్రవంగా మారుతుంది కదా, అలా ద్రవంగా మారినటువంటి వేపర్ని మళ్ళీ వేరే బేకర్లో కలెక్ట్ చేయొచ్చు కదా, కదా. సో ఆ విధంగా వేపర్ని వేరు చేయొచ్చు. ఎక్కడి నుంచి, ద్రవ రూపంలో ఉన్నటువంటి నీటి నుంచి డిస్టిలేషన్ లేదా మనం చల్లబరచడం అనేటువంటి ప్రక్రియను ఉపయోగించి మనం వేరు చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ప్రావస్థల సంఖ్య ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 ప్రావస్థలు ఉన్నాయి, ఏంటంటే వాటరు, రెండో ప్రావస్థ వేపరు. ఫర్ సపోజు ఇంకొక సిస్టమ్ తీసుకుందాము. ఈ సిస్టంలో ఏమవుతుందంటే 3 సమతా స్థితిలో ఉంటాయి, ఐసు, వాటరు, అదేవిధంగా వేపరు. నీటి యొక్క 3 రూపాలు అంటే ఘన రూపంలో ఉన్నటువంటి మంచు, ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు, బాష్ప రూపంలో ఉన్నటువంటి నీటి బాష్పం, ఇవి 3